ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తులు తమ శక్తి కొలది పూజా ద్రవ్యాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి కొన్ని కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చే భోళాశంకరుడు శివుడు. అటువంటి పరమేశ్వరుడికే కష్టం వచ్చింది. ఆయన అభిషేకం విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయకుండా కేవలం గంగాజలంతోనే అభిషేకం చేయాలన్న నిబంధనలు కొన్ని చోట్ల విధిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? స్వామివారి అభిషేకం విషయంలో అధికారులు, ఆలయ అర్చకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఏ గుళ్ళో ఈ విధమైనటువంటి నిషేధాజ్ఞలు అమలు జరుగుతున్నాయి? ఒకసారి మనం కూడా చూద్దాం. తెనాలి గంగన్నమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మనం ఉన్నాం. ఇప్పుడు త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వర స్వామి వారి విగ్రహంగా కూడా ఈ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈ శివాలయానికి సంబంధించి అభిషేకాలకు సంబంధించి ఆలయ అధికారులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అభిషేకాలకు సంబంధించి పంచామృతాలు, వివిధ రకాలకు సంబంధించిన అభిషేకాలను కూడా నిషేధిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు విధించారు, ఎటువంటి నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి, ఎందుకు ఇటువంటి నియమాలు సూచనలు అయితే చేస్తూ ఉన్నారనేది మనతో పాటు ఆలయ ఈవో కార్యనిర్వహణాధికారిని రమణ్ కుమార్ గారు ఉన్నారు. మనతో పాటు ఆవిడకి తెలుసుకుందాం. మేడం, అభిషేకాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా కొన్ని సూచనలు అయితే మీరు చేస్తూ ఉన్నారు. కొన్ని పూజా ద్రవ్యాలు ఆలయానికి తీసుకురావద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందువల్ల? ఓం నమ శివాయ. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠించబడి తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా అతి పురాతనమైనటువంటి శివాలయంగా పేరొందింది. ఈ శివాలయంలో 3 యుగాలను చూసినటువంటి ఈ శివాలయము వివిధ రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు, రసాయనాలతో కూడిన పూజా ద్రవ్యాలను వినియోగించడం కానివ్వండి, ఈ 3 యుగాల కాలంలో అభిషేకాలు జరిపించడం వల్ల కానివ్వండి, శివలింగంలో మన రామేశ్వర స్వామి శివలింగంలో తరుగుదల ఏర్పడి కొంత డ్యామేజీ ఏర్పడిందన్న మాట వాస్తవాన్ని అర్చక స్వాములు లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఆ లిఖితపూర్వకంగా లేఖతో పాటు వాళ్ళు సదరు శివలింగం యొక్క ఫోటోలను కూడా జతపరుస్తూ నాకు అందజేసి ఉన్నారు. అందజేస్తూ వివిధ రకాలైనటువంటి పూజా ద్రవ్యాలను వినియోగించటం వల్లే ఈ శివలింగంలో డ్యామేజ్ ఏర్పడింది, తరుగుదల ఏర్పడింది. ముందు ఈ విధంగా జరిగినచో ముందు తరాల వారు కూడా ఈ శివలింగ దర్శనం కూడా లభించదని చెప్పి వారు సూచించి ఉన్నారు, లిఖితపూర్వకంగా నాకు తెలియజేసి ఉన్నారు. వారు అభ్యర్థన మేరకు మేము ఒక నోటీసును తయారు చేసి కార్యాలయంలోనూ, ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి, మున్సిపల్ ఆఫీసులో, వివిధ దేవాలయాల్లో కూడా ఫలానా పూజా ద్రవ్యాలు మాత్రమే వినియోగించడం, విగ్రహాల భద్రత దృష్ట్యా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదులను కానివ్వండి, వారి యొక్క అభిప్రాయాలను కూడా 30 రోజుల్లో తెలియచేయవలసిందిగా అన్ని నోటీసు బోర్డు కూడా అందజేసి ఉన్నాము. అందజేసిన తర్వాత సుమారు 90 రోజులు కూడా వెయిట్ చేసి ఉన్నాము. ఎటువంటి లిఖితపూర్వకమైనటువంటి అభ్యంతరాలు కూడా మాకు తెలియచేయలేదు.
ఒక భక్తుడు మటుకు ఏ పూజా ద్రవ్యాలు వినియోగిస్తారా అన్న విషయం కూడా నోటీస్ బోర్డు నందు తెలియచేయండి అని లిఖితపూర్వకంగా రాసి ఉన్నారు. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మా ఉన్నతాధికారులు శ్రీత ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు వారికి నివేదికను సమర్పించి ఉన్నాము. వారి యొక్క ఆదేశానుసారము కేవలం జలంతో మాత్రమే స్వామివారిని అభిషేకానికి ఎలో చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చున్నారు. వారి యొక్క ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం కూడా వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తెచ్చేటువంటి పూజా ద్రవ్యాలను వినియోగిస్తూనే తదుపరి పూజా ద్రవ్యాలు తేవద్దు, కేవలము గంగాజలంతో మాత్రమే స్వామివారిని అభిషేకం చేసించో కొన్ని సంవత్సరాల పాటు మనకే కాదు మన ముందు తరాలకు కూడా శివలింగం యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయంలో సహకరించవలసిందిగా వాళ్ళతో అభ్యర్థించడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మా అర్చక స్వాములు కేవలము వారికి గంగాజలంతోనే అభిషేకం చేస్తాము అని కూడా తెలియచేస్తున్నారు. వారు ఆ తెలియక తెచ్చినటువంటి భక్తులకు ఆ రోజు స్వామివారికి వినియోగిస్తూ తర్వాత తదుపరి అభిషేకానికి ఈ పూజా ద్రవ్యాలు తేవద్దండి, ఈ ఫలానా వస్తువులు మాత్రమే వినియోగిస్తామనేది తెలియచేస్తున్నారు. కాబట్టి ఇందు విషయంలో భక్తులందరికీ కూడా మేము తెలియచేస్తుంది ఏమంటే ముందు తరాల వారికి ఈ శివలింగం యొక్క దర్శన భాగ్యం కలగచేయాలి అంటే విగ్రహాల భద్రత దృష్ట్యా ఈ గంగాజలంతో మాత్రమే శివలింగానికి అభిషేకం చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం, ప్రధానంగా చూస్తే శివుడు అభిషేక ప్రియుడు, ఆయనకి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కేవలం గంగాజలం మాత్రమే తీసుకురమ్మంటున్నారు. అంటే ఎట్లా దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? అంటే శైవాగమం ప్రకారము ప్రత్యామ్నాయంగా భక్తుల యొక్క అభిష్టం మేరకు ఏం చేయాలనేది శైవాగమం ప్రకారం ప్రస్తుతం అయితే మన పుట్ట మీద కూడా దాదాపు చాలా పురాతనమైనటువంటి శివలింగమే ఉన్నది. ఆ శివలింగానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా తాకి అభిషేకం చేసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కళ్ళ భక్తులు కూడా మనము ప్రధాన దేవాలయంలో వినియోగించినటువంటి పూజా ద్రవ్యాలు వాళ్ళు స్వయంగా ఆ శివలింగానికి అభిషేకం వారు స్వహస్తాలతో చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఉత్తరోత్తర కూడా శైవాగమాన్ని కనుక్కొని లోపల ప్రత్యేకమైన అభిషేక శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవటం కానీ లేతే ప్రత్యేకమైన అభిషేక మండపాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నాము. ఏదేమైనా శైవాగమాన్ని కనుక్కొని తదుపరి నిర్ణయం అనేది తీసుకోవటం జరుగుతుందండి. యాక్చువల్గా మీరు చెప్పండి రమేష్ గారు, మీరు అనేక సంవత్సరాలుగా మీ చేతులతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అంటే స్వామివారి విగ్రహం దెబ్బతింటుంది అంటే దానికి మీరు ప్రత్యక్షంగా ఏం గమనించారు? అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అక్కడ విగ్రహం దగ్గర? మొదట ఇది మనది పశ్చిమ శివాలయ పడమర ముఖంగా ప్రతిష్ఠింపబడిన పరశురాముచే ప్రతిష్ఠింపబడిన శివలింగం. అది అంటే సజ్జోజాత తత్వం. ఈ గుంటూరు జిల్లాలో నాకు తెలిసి మన దేవాలయం ఒక చిలుమూరు దేవాలయం మాత్రమే ఇలా పడమర ముఖంగా ఉన్నాయి. అంతటి ప్రాశస్యమైన శివలింగానికి ఎంతో కాలంగా విశేషంగా అభిషేకాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. అన్ని ద్రవ్యాలు పంచామృతాలతో సహా అన్ని ద్రవ్యాలు అభిషేకాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అంతకంతకు పాపులేషన్ పెరిగిపోవటం వల్ల ఆ భక్తుల రద్దీ కూడా పెరిగింది. బాగా భక్తుల రద్దీ పెరిగింది, పాపులేషన్ పెరిగింది, పూజా ద్రవ్యాల వినియోగం కూడా బాగా విపరీతంగా పెరిగింది. దాంతో అభిషేకాల ఒత్తిడి కూడా అసామాన్యంగా పెరిగింది. దానికి సమయ పాలన పరిమిత అనేది లేకపోవటమో దానికి మరే ఇతర కారణాల వల్ల ఆ విగ్రహం అనేది చాలా తీవ్రంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది మొట్టమొదటిసారిగా 2012లోనే మేము ఐడెంటిఫై చేసాం. అది అప్పటి ఈవో గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అది అయితే అయినప్పటికీ కూడా ఎంతో తాత్కాలిక ఉపశాంతి చర్యలు తప్ప శాశ్వతమైన చర్యలు అయితే తీసుకోవాలి. అది అయితే ఈ గత 2 ఏళ్లకి క్రితం ఉన్న ఈ పరిస్థితి అంటే విగ్రహం యొక్క రూపురేఖలకి ఇప్పుడున్న రూపురేఖలకి ప్రమాదకరమైన అసహజమైన మార్పులు అనేది సంభవించుకుంటున్నాయి. రాబోయే ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆలయ కార్యనిర్వహణాధికారిని మేము జనవరి అంటే 2024 జనవరి 8వ తేదీన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా చాలా విచారించి అన్ని రకాలుగా విచారించి అనేక మంది సలహాలు కూడా తీసుకొని ఉన్నతాధికారుల సలహాలు అటు ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరికి పరిమిత స్థాయిలోనే పూజా ద్రవ్యాలు వినియోగింపబడడం అనే ఒక స్టిక్కర్లు కూడా దేవాలయ ప్రాంగణంలో విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జనాల సెంటిమెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి అటు భక్తులకి మేము మౌఖికంగా తెలియజేయలేక ఇటు ఆలయ అధికారుల నుంచి తగిన క్లియర్గా ఉత్తర్వులు రాకపోవటం వల్ల విగ్రహాన్ని ఇంకా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. చివరికి ఈ నిర్ణయం తీసుకురావడం జరిగింది. డీసీ గారి గౌరవనీయులైన దేవాదాయ శాఖ ఉప కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు గంగాజలమే శ్రేష్టం అని చెప్పిన నిర్ణయానికి వచ్చాం. అది మీరు ప్రధానంగా ఏం గుర్తించారు? ఆ విగ్రహానికి సంబంధించి మార్పులు ఏమేమి మార్పులు గుర్తించారు? విగ్రహం అనేది ఒక రకమైన ఎరెక్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. విగ్రహంలో ఒక రకమైనటువంటి గుంటలు పట్టడం,
పెచ్చులు ఊడిపోవటం, శివలింగం మీద ఉన్నటువంటి పెచ్చులన్నీ వస్తే దాదాపు 2-3 ఇచ్చాము. తర్వాత డీసీ కార్యాలయానికి కూడా తరలించారు. అది కూడా అవి కొండరాళ్ళకి పెచ్చులు అది అంటే రాళ్ళు కరిగిపోవటం, లోపల పెళుస్తనం ఏర్పడటం, ఫ్లాక్సీడ్ అంటే పెళుస్తనం వచ్చేసి అది సడన్గా ఎరెక్షన్స్ అయి పెచ్చులు ఊడిపోయి రావటం కొన్నాళ్ళకి ఇట్లాంటి జరుగుతున్నాయి. మరి అనేక ద్రవ్యాలు వినియోగిస్తారు. తేనె తర్వాత గంధం తర్వాత విభూతి తర్వాత చెరుకు రసం కానీ ఏదైనా సరే కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు ప్యూర్ అనేది ఎంత అనేది చెప్పలేం, కానీ ఇంప్యూర్ మాత్రం ఖచ్చితంగా డిసైడ్ చేయగలరు. కాబట్టి ఎంత ప్యూర్ అనేది తెలియదు, ఏది ప్యూర్ అనేది కూడా పరిస్థితి అనేది లేదు. మనకు ఇంతకుముందు అనేక రకమైనటువంటి దేవాలయాల్లో ఈ ద్రాక్షారామం కానీ, భీమేశ్వరాలయం కానీ, లేకపోతే మన శ్రీశైలం కానీ, ఇటు కోటప్పకొండ కూడా దాదాపు మొదలైందని చెప్తున్నారు. అది ఇంకా చెప్పలేని శివలింగాలు ఎన్నో చోట ఉంటాయి. అది ఎంతో చారిత్రాత్మకతో ముడిపడి ఉంటాయి. కాబట్టి మన చరిత్రని సంరక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. ఇటు ఆగమ శాస్త్రాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు కొనసాగింది. మధ్య మార్గంగా ఏమన్నా ఆగమ సలహాదారులు కానీ, ఇట ఉన్నతాధికారులు పెద్దల సహాయ సూచనలతో ఈ రకమైనటువంటి గంగాజలం కానీ ఇట్లాంటి వీటితో మాత్రమే శ్రేష్టమని. ప్రస్తుతానికైతే అభిషేక ప్రియుడు అనేది ఏ ద్రవ్యాలు ఉపయోగించినా ఉపయోగించకపోయినా నీళ్ళు అనేది ప్రధానం. పంచభూతాల్లో నీరు అనేది ప్రధానం అనమాట అభిషేకానికి. సో అది కనుక వినియోగించడానికి దాగదు. అది మిగతా అనేది భక్తుల కోరిక మేరకు తగిన ప్రత్యామ్నాయాల సూచనల మేరకు ఇది వినియోగించడం జరుగుతుంది భవిష్యత్తులో. అది ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎంతో పురాతనమైన విగ్రహంగా కూడా శ్రీ రామేశ్వర స్వామి వారి విగ్రహానికి, ఈ ఆలయానికి కూడా విశిష్టత ఉంది. దాదాపు సంవత్సరాలు కాదు, యుగాలకు ముందు త్రేతాయుగంలో సాక్షాత్తు పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహంగా కూడా శ్రీ రామేశ్వర స్వామి వారిని చెప్తూ ఉంటారు. అనేక సంవత్సరాలుగా, అనేక యుగాలుగా కూడా అనేక పూజా ద్రవ్యాలు, అభిషేకాలతో స్వామివారికి అభిషేకాలు చేయటం వల్ల విగ్రహ భద్రత దెబ్బతింటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. విగ్రహంలో మార్పులు చోటు చేసుకోవడం తాము ఎంతో కాలంగా కూడా గమనిస్తూ ఉన్నాము అని చెప్పి అర్చకులు అయితే చెప్తా ఉన్నారు.